అందరికీ ప్రైజ్ లార్డ్. పిల్లలు బాగున్నారా మీరంతా? మరి ఈరోజు మనం సండే స్కూల్ ప్రార్థనతో ఆరంభించుకుందాం అండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైనటువంటి తండ్రి, నీ స్తోత్రాలయ్యా. మరి దినం చిన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా మరి సండే స్కూల్ కొరకే నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా. నాయనా నా తండ్రి, మరి ఇప్పుడు పాడే పాటల్లోనూ కథలో కూడా మీరే సహాయం చేయండి దేవా. నాయనా నా తండ్రి, మరి శత్రువు చేసే ప్రతి ఒక్క నాయనా కార్యాన్ని లయపరచండి ప్రభా. ఈ పరిచర్య ద్వారా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. నీ చిత్తం అయితే కరెంటు కూడా రాగలిగినట్లుగా సహాయం చేయండి అయ్యా. వీడియో కూడా చక్కగా ఉన్నట్లుగా మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తుంటున్నానయ్యా. ఇప్పుడు పాడే పాటల్లోనూ కథలోనూ మీరే సహాయం చేసి నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు మీరు బైబిల్ చదివారా ఈరోజు? ప్రతిరోజు మనము బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు బైబిల్కి సంబంధించిన పాటే పాడుకుందాం. ఓ అనే పాట అందరం కలిసి పాడుకుందాం. అందరూ మీరు కూడా యాక్షన్ చేస్తా పాట పాడండి. ఓ చదవాలి చదవాలి బైబిల్ చదవాలి, ప్రతిరోజు చదువుతూ ఉండాలి. చదవాలి చదవాలి బైబిల్ చదవాలి, ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ఓ ఓ చెయ్యాలి చెయ్యాలి ప్రార్థన చేయాలి, ప్రతి విషయం యేసుతో చెప్పాలి. చెయ్యాలి చెయ్యాలి ప్రార్థన చేయాలి, ప్రతి విషయం యేసుతో చెప్పాలి. ఓ ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలి, సర్వస్వం యేసై ఉండాలి. ఎదగాలి ఎదగాలి యేసులో ఎదగాలి, సర్వస్వం యేసై ఉండాలి. ఓ ఓ చేరాలి చేరాలి పరమున చేరాలి, ఎల్లప్పుడు యేసుతో ఉండాలి. చేరాలి చేరాలి యేసుతో చేరాలి, ఎల్లప్పుడు యేసుతో ఉండాలి. ఓ ఓ
పిల్లలు చిట్టి చేతులతో చిన్నారి పాప అనే పాట పాడుకుందాం. అందరూ కలిసి పాడుతున్నారా మీరు? చిట్టి చేతులతో చిన్నారి పాప, బుడిబుడి నడకలతో ముద్దొచ్చే బాబు అనే పాట పాడుకుందాం. చిట్టి చేతులతో చిట్టి చేతులతో చిన్నారి పాప, బుడి బుడి నడకలతో ముద్దొచ్చే బాబు. చిట్టి చేతులతో చిన్నారి పాప, బుడి బుడి నడకలతో ముద్దొచ్చే బాబు. వింటావా వింటావా యేసుని స్వరము వింటావా? తీస్తావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా? వింటావా వింటావా యేసుని స్వరము వింటావా? తీస్తావా తీస్తావా యేసుకు తలుపు తీస్తావా? చిట్టి చేతులతో చిన్నారి పాప, బుడి బుడి నడకలతో ముద్దొచ్చే బాబు. చిట్టి చేతులతో చిన్నారి పాప, బుడి బుడి నడకలతో ముద్దొచ్చే బాబు. మంచుకు తడిసిన తలతో, గాయం పొందిన చేతితో, కడుపు తండ్రిగా ప్రేమతో పిలవగా రమ్మని కలుపు తీస్తావా? మంచుకు తడిసిన తలతో, గాయం పొందిన చేతితో, కడుపు తండ్రిగా ప్రేమతో పిలవగా రమ్మని తలుపు తీస్తావా? చిట్టి చేతులతో చిన్నారి పాప, బుడి బుడి నడకలతో ముద్దొచ్చే బాబు. చిట్టి చేతులతో చిన్నారి పాప, బుడి బుడి నడకలతో ముద్దొచ్చే బాబు. ఆకాశ కన్నులెత్తి. పిల్లలు ఇంకో పాట మీ అందరికి వచ్చిందే కదా, ఆకాశ కన్నులెత్తి రాత్రి వేళ చూడమనే పాట పాడుకుందాం. ఆకాశ కన్నులెత్తి రాత్రి వేళ చూడుము, ఆకాశ కన్నులెత్తి రాత్రి వేళ చూడుము. అక్కడ చుక్కలు ఇక్కడ చుక్కలు అంత చుక్కలుండును, అక్కడ చుక్కలు ఇక్కడ చుక్కలు అంత చుక్కలుండును. పొద్దున మనము లేవగానే పక్షులేమి చేయును, పొద్దున మనము లేవగానే పక్షులేమి చేయును. అరచి అరచి దేవునికి పాటలు పాడుచుండును, అరచి అరచి దేవునికి పాటలు పాడుచుండును. ఆకాశ కన్నులెత్తి రాత్రి వేళ చూడుము, ఆకాశ
చివరిగా పిల్లలు చిట్టి పొట్టి చీమ. సరే పిల్లలు, మరి ఇప్పుడు మనం ఒక స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి అమ్మా. బైబిల్లో ఫిలోమోన్ రాసిన పత్రికలో మరి ఒక అంకుల్ ఉండేవాడు. అంకుల్ పేరేంటంటే ఫిలోమోన్. అంకుల్ పేరేంటి? ఫిలోమోన్. ఆ ఫిలోమోన్ అంకులు చాలా మంచి ఆత్మీయుడు, చాలా మంచి నమ్మకస్తుడు అనమాట. ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఆరాధన కూడా జరిగేది. ప్రతి సండే కూడా ఆరాధన జరుగుతూ ఉండేది పిల్లలు. అయితే అక్కడ ఒక దొంగ ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు? ఒక దొంగ. మీరు కూడా మీ ఇంట్లో దొంగ అని పిలుస్తారా? ఇంట్లో ఎందుకు? దొంగతనం చేస్తే ఏం పేరు వస్తుంది? దొంగోడా అంటారు కదా. ఆ అమ్మాయి దొంగది, ఆ అబ్బాయి దొంగోడు అంటారు. ఎందుకు? స్కూల్లో మరి పెన్నులైనా పుస్తకాలైనా ఇంకేదన్నా దొంగతనం చేస్తే ఏమొస్తుంది వాళ్ళకి? ఏమొస్తుంది? దొంగ అని పిలుస్తారు కదా. అయితే ఫిలోమోన్ అంకుల్ వాళ్ళ ఇంట్లో కూడా ఒక అన్న ఉండేవాడు. ఆ అన్న పేరేంటంటే ఒనేసిము. అన్న పేరేంటి? ఒనేసిం పిల్లలు. అయితే ఈ ఒనేసిం అన్న పైకి చాలా చక్కగా అలా మంచిగా వస్తూ ఉన్నాడు. మందిరం అందరూ కూడా చూస్తూ ఉన్నారు, చాలా మంచి పిల్లోళ్ళే అనుకుంటా ఉన్నారు. అయితే మీరు కూడా సండే స్కూల్లో ఏం మరి మందిరానికి వస్తా కదా, సండే స్కూల్ పాటలు పాడుతూ ఉంటారు, కథలు కూడా చక్కగా వింటారు, అన్నీ చేస్తారు. కానీ మీలో ఇంకా ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయి? సినిమాలు చూస్తారు, అబద్ధాలు ఆడతారు కదా, చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తారు కదా. ఇది చిన్న దొంగతనమేలే అనుకుంటారు కదా మీరు. చిన్న దొంగతనాలు చేస్తారు కదా, మమ్మీ డాడీ చెప్పిన మాట వినరు. అయితే మందిరానికి వచ్చినప్పుడు మనకి చాలా మంచి పిల్లల్లాగా ఉండేవాళ్ళు కదా. నేను కూడా చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. మరి నాకు మంచిగా ప్రైజులు కూడా వచ్చాయి, ఎందుకంటే పాటలు బాగా పాడతా. తర్వాత మరి ఎగ్జామ్ పెట్టారనుకో మంచి మార్కులు వస్తాయి నాకు, అందరికంటే ఫస్ట్ వచ్చేదాన్ని. ఇట్లా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు మంచి మంచి ప్రైజులు వచ్చాయి. కానీ ఇంటికి వస్తే నా పరిస్థితి ఏంటంటే సినిమాలు బాగా చూసేదాన్ని. ఎవరికి తెలియదులే అబ్బా నేను చూసేది అనుకునేదాన్ని. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు కదా పిల్లలు. అయితే ఒనేసిం కూడా ఎలా ఉన్నాడంటే పైకి చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు, కానీ లోపల తన మనసు ఏమి మరి దేవుడికి ఇష్టమైందిగా లేదు పిల్లలు.
కాబట్టి మీరు కూడా పైకి మందిరానికి వస్తున్నా, సండే స్కూల్కి వస్తున్నా కదా, అన్నీ ఉన్నా కూడా మీరు మరి ఎలా ఉన్నారు? అబద్ధాలు ఆడే విషయంలో, దొంగతనాలు చేసే విషయంలో, సినిమాలు చూసే విషయంలో కదా, ఒక్కొక్కసారి ఏం చేస్తారు, అన్ని పిల్లలల్లే బూతులు కూడా మాట్లాడతారు. వ్యర్థమైన మాటలు మన నోట రావచ్చా? రాకూడదు. అయితే ఈ ఒనేసిము అన్ని ఇలాగ ఉంటుంటే ఫిలోమోన్ అంకుల్ ఏం చేశాడంటే, పిల్లలు ఒకరోజు ఒనేసిము నేను బయట పని మీదకి వెళ్తా ఉన్నాను, మరి జాగ్రత్తగా చూసుకొని ఆయన అని చెప్పి వెళ్తే ఈ ఒనేసిము ఏం చేశాడంటే, అబ్బా ఇంట్లో ఎవ్వరు లేరు కదా, ఎంతో విలువైనవి తీసుకొని ఫిలోమోన్ అంకుల్ చాలా నష్టం కలగజేశాడు. విలువైనవి, శ్రేష్టమైనవి తీసుకొని దొంగతనం చేసి పారిపోతాడు అనమాట. ఎక్కడికి పారిపోతాడు? దొంగతనం చేస్తే ఎలా ఉంటారు? అక్కడే ఉంటారా? నిదానంగా ఉంటారా? అయితే దొంగతనం చేశామంటే అక్కడ ఉండనే ఉంటాం, పరుగు కదా. అయితే ఒనేసిము కూడా పిల్లలు దొంగతనం చేసి పరుగు తీశాడు, పారిపోయాడు. ఎవరికి నేను చిక్కబడకూడదు, ఎవరు నన్ను పట్టుకోకూడదు అని చెప్పేసి పరుగు తీస్తా ఉన్నాడు. ఎక్కడికి పోయి పడ్డాడో తెలుసా? రోమాపట్నానికి వెళ్ళాడనమాట. రోమాపట్నంలో దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు ఏం చేస్తారు? ఎక్కడున్నా కూడా పట్టుకుంటారు, లేదా పట్టుకుంటారనమాట. అయితే ఈ ఒనేసిము అన్న కూడా మరి పోలీసుల చేతికి చిక్కాడు. మరి జైల్లో తీసుకొచ్చి ఖైదీగా వేశారు. మరి ఖైదీలందరూ కూడా ఒక చోట ఉంటారు కదా, ఉంటారా? దొంగతనం చేసిన వాళ్ళు, హత్య చేసిన వాళ్ళు, రకరకాల అందరూ కూడా జైల్లో ఖైదీలు చాలామంది ఉంటారు కదా. అయితే ఒనేసిము అన్నను కూడా మరి ఖైదీగా చేయబడి జైల్లో ఉంటా ఉన్నాడు. ఎంతో ఏడ్చుకుంటా ఉన్నాడు. అయ్యో ప్రతిరోజు నాకు శ్రేష్టమైన ఫుడ్ పెడతా ఉన్నాడే ఫిలోమోన్ అంకులు, నాకు చాలా మంచిగా పండుకోవడానికి అది చాలా బాగుంది, కానీ నేను చేసిన తప్పు వల్ల ఎక్కడికి వచ్చి పడ్డాను? జైల్లో. బాగుండేదా పిల్లలు? జైల్లో అసలు ఏమీ బాగోదు. ఆకలి అవుతున్న టయానికి అన్నం ఉండవు, మంచినీళ్ళు ఉండవు, మంచిగా పడుకోవడానికి మంచం ఉండదు, ఏమి కూడా ఉండదు. చాలా కష్టం అనమాట. అయితే ఒనేసిము కూడా చాలా కష్టపడతా ఉన్నాడు. మిగతా ఖైదీలందరూ చూస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ ఏందయ్యా ఇంత చిన్న వయసులో నువ్వేం చేసి వచ్చావు ఇక్కడికి అని మాట్లాడుతూ ఉన్నారు. అందరూ పలకరిస్తూ ఉన్నారు, నువ్వేం తప్పు చేసి వచ్చావు, నువ్వేం తప్పు చేసి వచ్చావు. జైల్లో ఖైదీలు అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ అక్కడ ఒక ఖైదీ మటుకి మరి చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాడు. చాలా మంచి వ్యక్తిలాగా, చాలా ప్రేమతో కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ఎవరో తెలుసా పిల్లలు? పౌలు అంకుల్ అనమాట. పౌలు అంకుల్ మీ అందరూ తెలుసు కదా. ఈ పౌలు అంకుల్ ఏం చేసేవాడంటే, మరి సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే దెబ్బలు తింటే అంకుల్ పని. అర్థమవుతున్న పిల్లలు? అందరూ దొంగతనాలు చేసి రకరకాల తప్పులు చేసి జైలుకి వస్తూ ఉంటుంటే పౌలు అంకుల్ చేసిన పని ఏంటంటే, దేవుని గురించి ప్రకటిస్తుంటే అంకుల్ ఏం చేసేవాళ్ళు? రాళ్లతో కొట్టేవాళ్ళు కదా. మరి కొన్నిసార్లు బాగా కొట్టేవాళ్ళు అనమాట. ఇంకా చచ్చిపోయాళ్ళు అనుకునేవాళ్ళు. అయితే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా పాపం పౌలు అంకుల్ ప్రభు గురించి ప్రకటించకుండా అస్సలకి ఉండలేడు. మనమైతే ఒకరోజు సువార్త చేసి ఎవరైనా తిట్టారనుకోండి, రెండో రోజు వెళ్తాం మనం సువార్త చేయడానికి? వెళ్ళనే వెళ్ళాం. అయితే పౌలు అంకుల్ ఎవరు ఎన్ని కొట్టినా, ఎన్ని రాళ్ళు వేసినా, మరి ఎంత దెబ్బలు తిన్నా కూడా పౌలు అంకుల్ కొరడాతో కూడా దెబ్బలు తిన్నారు. అయితే ఎన్ని చేసినా దేవుని పని మటుకి ఆ పనే ఆపలేదనమాట. అయితే ఈ అంకుల్ కూడా సువార్త ప్రకటిస్తుంటే తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? జైల్లో వేస్తారు. ఖైదీగా చేయబడతాడు అంకుల్. అక్కడే ఉన్నాడు. ఖైదీలందరికీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? జైల్లో ఉంటే సువార్త ఎవరికి చెప్పాలా? ఖైదీలందరికీ చెప్పాలా. అయితే ప్రతి ఖైదీకి, మరి అక్కడ జైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పౌలు అంకుల్ సువార్త చెప్తా ఉన్నాడు, దేవుని గురించి చెప్తా ఉన్నాడు. ఎంతోమంది మారుమనసు పొందుతూ ఉన్నారు. దేవుణ్ణి తెలుసుకొని వాళ్ళు చేసిన తప్పుల విషయం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖైదీలందరూ కూడా, జైల్లో ఉన్న ఖైదీలందరూ ఏం చేస్తున్నారు? పశ్చాత్తాపంతో వారి పాపములు ఒప్పుకుంటా ఉన్నారు. అయితే జైల్లో కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఎక్కడున్న పౌలు అంకులు ఆగేలాగలేరనమాట. అయితే ఇంకా ఫిలోమోన్ ఒనేసిము దగ్గరికి వచ్చారు. ఒనేసిముని ఎంతో ప్రేమతో పలకరిస్తూ ఉన్నాడు. ఏంటి నాయనా, ఏం తప్పు చేసి ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఏంటి అని చెప్పేసి అన్ని వివరాలు తెలుసుకొని మాట్లాడినప్పుడు, నేను ఇలా పలాని ఫిలోమోన్ గారింట్లో ఉండేవాడిని అయ్యా. అయితే అక్కడ నా యొక్క బుద్ధి మంచిగా లేక నేను దొంగతనం చేసి ఆయనకి ఎంతో నష్టం చేసి నేను పారిపోయి వచ్చాను అనే విషయం అంతా చెప్పినప్పుడు పౌలు అంకులు దేవుని గురించి మరి ఒనేసిముకి చెప్తాడనమాట. ఒనేసిము ఏం చేశాడో తెలుసా? వెంటనే దేవుని మాటలు విన్నప్పుడు పౌలు అంకులు దేవుని గురించి మాటలు చెప్తా ఉంటుంటే, మనం దొంగతనం చేయకూడదయ్యా, అవి దేవునికి ఇష్టమైనవి కావు అని అన్ని విషయాలు చెప్పినప్పుడు ఒనేసిము ఏం చేస్తాడంటే పశ్చాత్తాపంతో
తను చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకుంటాడనమాట. ఇప్పుడు ఒనేసిము ఎలా ఉన్నాడంటే, అందుకే సండే స్కూల్లో ఒక పాట ఉంది కదా, దొంగ 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 ఒనేసిము దొంగ, దొంగ 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 ఒనేసిము దొంగ అనే పాట ఉంది కదా. మనం చిన్నప్పుడు సండే స్కూల్కి వచ్చినప్పుడు పాడుకున్నారు కదా, నేర్చుకున్నారా? అయితే ఆ పాటలో మరి ఆ ఫిలోమోన పౌలంకులు ఒనేసిముకు దేవుని మాటలు చెప్పినప్పుడు ఒనేసిము వెంటనే దేవుని గురించి మాటలు విన్నప్పుడు తను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటాడనమాట. సండే స్కూల్కి వచ్చినప్పుడు దేవుడు మీతో మాట్లాడాడా లేదా? మీరు అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, అరే సినిమాలు చూడకూడదురా అన్నీ మీకు విషయాలు చెప్పారా? మమ్మీ డాడీ మాట వినాలా అని చెప్పారు కదా. కానీ ఎంతవరకు మీరు నేర్చుకుంటున్నారు సండే స్కూల్కి వచ్చి? ఇప్పుడు వీడియో చూస్తూ ఉన్నారు కదా, ఎంతవరకు నేను కూడా ఇలా ఉండాలా, ఇలా ఉండకూడదు, ఈ పని దొంగతనం చేయకూడదని మీరు అనుకుంటున్నారా పిల్లలు? అయితే ఒనేసిము ఏం చేస్తాడంటే తను చేసిన తప్పులన్నీ ఒప్పుకొని ఇప్పుడు దేవుని హృదయంలోకి చేర్చుకున్నాడు అనమాట. హృదయంలోకి చేర్చుకున్నాక ఇప్పుడు ఒనేసిము అన్నని మళ్ళా ఫిలోమోను అంకుల్ దగ్గరికి పంపించాలని ఆ అంకుల్ ఏం చేశాడు, పౌలంకులు ఫిలోమోను అంకుల్కి ఒక లెటర్ రాస్తాడనమాట. ఏమని రాస్తాడంటే, అయ్యా ఫిలోమోను, మరి నేను మళ్ళా ఒనేసిమును నీ యొద్దకు పంపుతున్నాను. అయితే అతను ఇదివరకు మరి ఏమాత్రం కూడా ఉపయోగం లేని వ్యక్తిలాగా ఉన్నాడు, మంచి మనసుతో లేడు. అయితే ఇప్పుడు మటుకి నీకు నాకు ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. అయితే ఎక్కడ మార్చబడ్డాడు ఒనేసిము అంటే జైల్లో మార్చబడతా వచ్చాడు దేవుని మాటలు విని. అయితే ఎప్పుడైతే ఆ మాటలు అన్నారో పౌలంకులు లెటర్ రాస్తాడు ఫిలోమోను అంకుల్కి, అయ్యా ఇతను చేర్చుకో, ఇతన్ని మళ్ళా నువ్వు త్రోసివేయద్దు, ప్రేమతో ఇతను చేర్చుకుంటామని నేను పంపిస్తున్నానని చెప్పేసి పంపిస్తాడు. అంతేకాకుండా పౌలంకులు ఏమని చెప్తాడంటే, ఇతను నీకు ఎంత నష్టమైతే చేశాడో, ఎంత రుణమైతే ఇవ్వాలో, అంటే ఎంత డబ్బులు ఇవ్వాలో అవన్నీ నేను వచ్చినాక నీకు ఇస్తానని పౌలంకులు లెటర్లో రాస్తాడనమాట. అయితే ఫిలోమోను అన్న ఆ లెటర్ తీసుకొని ఒనేసిము అన్న లెటర్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలా? ఫిలోమోను అంకుల్ దగ్గరికి వెళ్ళాలా. అప్పుడు ఒనేసిము అన్నకి భయం వేస్తూ ఉంది, దొంగతనం చేసిన ఇంటికి మళ్ళీ వెళ్తాము మనం వాళ్ళు ఏమంటారు, చి పోరా మళ్ళీ వచ్చావా, దొంగతనం చేసి మా ఇంట్లో ఇంత నష్టం చేసామని మనం ఏం చేస్తాం, నెట్టేస్తాం కదా. కానీ ఫిలోమోను అంకుల్ మరి ఎలా చేర్చుకుంటాడా అని చెప్పేసి ఒనేసిము అన్న ఎంతో మరి భయంగా వస్తూ ఉన్నాడు. అయితే ఇంటికి వచ్చాడు, డోర్ కొట్టాడు, టక్ 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 అని సౌండ్ వస్తూ ఉంది. ఎవరా అని చెప్పేసి ఫిలోమోను అంకుల్ ఏం చేస్తాడు, డోర్ తీస్తాడనమాట. తీయడంతోనే ఎవరు కనిపించారు, ఒనేసిము అన్న కనిపించాడు. ఒనేసిము అన్న కనబడడంతోనే ఎంతో ప్రేమతో కౌగిలించుకొని నా కుమారుడు అనా అని చెప్పేసి సంతోషంగా చేర్చుకుంటాడు. ఇది ఎవరి ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ. అందుకని దేవుని పిల్లలం మనము దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మనం ఇతరులకు చూపించాలన్నమాట. మీ స్కూల్లో ఫ్రెండ్స్ కానీ నీతో చాలామంది కట్ చేస్తారు కదా, మీ ఫ్రెండ్స్ అంతా కూడా మరి మాట్లాడకుండా ఉండడం కదా, మరి అట్లాంటివన్నీ చేస్తారు. ఒకవేళ నీ బ్యాగ్లో పుస్తకాలు తీయొచ్చు, పెన్నులు తీయొచ్చు, వాళ్ళ మీద కోపం ఉంచుకోకూడదు, కానీ వాళ్ళని ఏం చేయాలా, ప్రేమించాలన్నమాట. అయితే ఫిలోమోను అంకుల్ ఎంతో ప్రేమతో చేర్చుకొని ఏం చేస్తాడంటే ఒనేసిము అన్నని చేర్చుకుంటాడనమాట. చేర్చుకున్నాక ఎంతో ప్రేమతో చేర్చుకొని మరి ఆ లెటర్ కూడా తీసి చదువుతూ ఉంటాడు. అయితే ఒనేసిము అన్న ఎలా ఉన్నాడో తెలుసా పిల్లలు? ఇదివరకైతే నష్టం చేశాడు కదా, దేవుని హృదయంలో చేర్చుకోకముందు ఎంతో నష్టం చేశాడు. అయితే తర్వాత దేవుని తెలుసుకున్నాక, తను మార్చబడ్డాక, తన తప్పులు ఒప్పుకున్నాక ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నాడు. సంఘంలో పరిచయం చేస్తూ ఉన్నాడు, పాటలు పాడుతూ ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు. అబ్బబ్బా ఒనేసిము అన్నను చూస్తే దేవుడు కూడా ఎట్లా ఉన్నాడంటే మరి ఒనేసిము అన్నను చూసి చాలా సంతోషపడతా ఉన్నారు పిల్లలు. మరి మీరు కూడా ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరు కూడా ఒనేసిము అన్నలాగా మార్చబడడానికి ఇష్టపడుతున్నారా? మీరు చేసే ఇప్పుడు వరకు మీరు చేసేవి ఏంటి? ఒకవేళ మీరు సినిమాలు చూస్తున్నారా, ఇంకా అబద్ధాలు ఆడుతున్నారా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినట్లేదా, మరి ఎట్లా ఉన్నారు? అవన్నిటిని కూడా మీరు విడిచిపెట్టి ఎస్ ప్రభువా నేను కూడా ఒనేసిము అన్నలాగా ఉండాలి ప్రభువా అని కనుక మీరు అనుకున్నట్లయితే దేవుడు మీకు కూడా సహాయం చేస్తారు. అనేకులకి ఉపయోగకరంగా ప్రయోజనకరమైనటువంటి బిడ్డలుగా ఉంటారు. మీ టీచర్స్ కానీ, స్కూల్లో ఫ్రెండ్స్ కానీ, మరి సంఘంలో మందిరంలో కానీ, మీరు ఇంట్లో కానీ ఎట్లా ఉండాలంటే మంచి
మంచి పేరు తెచ్చుకుంటారనమాట. కాబట్టి దేవుడు మిమ్మల్ని అలాగ చేయాలని మీరు ఆశపడి ప్రభు దగ్గరికి వచ్చి అడిగితే పిల్లలు దేవుడు మీకు సహాయం చేస్తాడు. అయితే ఒనేసిము ఎట్లా ఉన్నాడు? వెళ్ళేటప్పుడు దొంగగా వెళ్ళాడు కదా, కానీ వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు? మారిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు అందుకని ఆ పాటలో ఉంటుంది కదా, దొంగ కాదు కాదు సోదరుడు అతడు, నీకు నాకు కూడా మాదిరయ్య చూడు. ఇప్పుడు దొంగ కాదు, ఒనేసిము ఏమైపోయాడు? మారిపోయిన వ్యక్తిగా ఉన్నాడు అనమాట. కాబట్టి పిల్లలు మనం కూడా మారు మనసు పొంది దేవుడు రాక కొరకు సిద్ధంగా ఉంటే మన చెడ్డ పనులన్నీ కూడా, చెడ్డ మాటలు, సినిమాలు, బూత్ మాటలు మాట్లాడతాం, అవన్నిటిని విడిచిపెట్టి యేసుప్రభువా నేను మంచి బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, ఒనేసిములా నేను ఉండాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి ప్రభు అంటే దేవుడు సహాయం చేస్తారు పిల్లలు. సరేనా? మరి మీరు కూడా కంఠస్థ వాక్యం పెడతానమ్మా. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక ముందు ఉంటుంది ఫిలోమోను పత్రిక. ఫిలోమోను పత్రిక హెబ్రీకి ముందు ఉంటుంది, తీతుకు పక్క ఉంటుంది. చూడండి అందరు ఫిలోమోను రాసిన పత్రిక ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది, మీరు కనుక్కోలేరు. 198వ పేజీ చూడండి, 199, 1వ అధ్యాయం 11వ వచనం. అందరూ కూడా కంఠస్థ వాక్యం చెప్పాలా? కొంతమంది చెప్తున్నారు. మరి 1వ అధ్యాయం 11వ వచనం. ఈరోజు నేర్చుకుంటే ఈరోజు చెప్పండి, ఈరోజు నేర్చుకోలేకపోతే రేపైనా నేర్చుకొని మీరు చెప్పండి అమ్మ. 1వ అధ్యాయం 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఆ ఒక్క వచనం నేర్చుకొని చక్కగా చెప్పండి. ప్రార్థన చేసుకున్న అందరూ మోకరించండి. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధులైనటువంటి దేవా మీ స్తోత్రాలనైనా దేవా, మరి ఒనేసిము మా ఎదురు తీసుకొస్తూ వచ్చారు. ఒనేసిము మరి ఎంతో ఫిలోమోనుకి ఎంతో నష్టం కలుగజేసిన వాడిగా ఉంటున్నాడు ప్రభా. అయితే అలాంటి వ్యక్తిని పౌలు వాక్యం ద్వారా మీరు మారుస్తూ వచ్చారు దేవా. నిజంగా పౌలు గారి ద్వారా బంధకములో కలిగినటువంటి కుమారుడుగా ఉంటూ ఉన్నాడు ప్రభా. ఒనేసిము మార్చబడిన వాడై మళ్ళా ఫిలోమోను దగ్గరకు వచ్చాడు. అతనికి పౌలు గారికి, ఫిలోమోను గారికి ఎంతో ప్రయోజనకరమైనటువంటి బిడ్డగా మీరు మారుస్తూ వచ్చారు. మా సండే స్కూల్ పిల్లలందరూ కూడా ప్రభా, ఒకవేళ ఇప్పటి వరకు తల్లిదండ్రులు మాట వినకపోవచ్చేమో, సినిమాలు, అబద్ధాలు, దొంగతనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభా మార్పు చెందినటువంటి ఒనేసిము వలె చిన్న బిడ్డలందరూ ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఈ పరిచయకి మీరే ముద్ర వేసి ఫలింపులోకి తీసుకొని రమ్మని యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.